అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ముందు మేము శబరిమలకి అయితే డిసెంబర్ 16వ తారీఖున అయితే వెళ్తున్నాము. నేను 2వ తారీఖు మాల వేసుకున్నప్పుడు అండి కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను. అంటే దాదాపు మనం 41 రోజు దీక్షలు అయితే ఉండాలి. మండలం దీక్షలో 41 రోజు దీక్షలో ఎలా ఉంటాము అంటే కొన్ని పిల్లల్ని వదిలేసి కొన్ని అలవాట్లను వదిలేసుకోవాలి. ఏదైనా కానీ కొంచెం వేసుకున్న ముందర కొంచెం టెన్షన్గానే ఉందండి నాకైతే చెప్తున్నాను. ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష అంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే చాలా నిష్టగా ఉండాలి. చాలా ఇంకా ఏ కన్యాస్వామిని అయ్యప్ప స్వామితో పోలుస్తారు కాబట్టి ఎవరిని పల్లెత్తి మాట అనరాదు, కోపం పడరాదు, ఏం పడరాదు, అట్లా ఉండాలి. సార్ నేను 2వ తారీఖు వేసుకున్నప్పుడు ఇంకా 2వ తారీఖు నా గొంతులో మాల పడినాక ఒక్కటే వస్తుంది మన నోట్లోంచి, స్వామి ఏ శరణం అయ్యప్ప. ఒక్కరోజు పూజలో కూర్చున్నామంటే సన్నిధానంలో వెళ్ళి అంటే ఒక 10-15 మంది ఉంటే ఒక సన్నిధానం రూమ్ తీసుకొని ఉంటారు కదా, దాన్ని సన్నిధానం అనేది పిలుస్తారు. ఆ సన్నిధానంలో మొదటి రోజు పూజ అయిపోయిందనుకో ఆ పూజలనే మన నోట్లోకి వచ్చేసి ఆటోమేటిక్ స్వామి ఏ శరణం అయ్యప్ప, స్వామి ఏ శరణం అయ్యప్ప. ఒక 10 రోజుల 10-15 రోజుల దాకా స్వామి ఏ శరణం అయ్యప్ప నోట్లో మెదులుతూనే ఉంటుంది. ఈ 10-15 రోజులు ఎందుకన్నానంటే తర్వాత నుంచి పూజలు స్టార్ట్ అయిపోతాయి. పూజలు ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర 18 సార్లు వేసుకున్న గురు స్వాములు ఉంటారు. 18 సార్లు వేసుకుంటే మెట్లు ఉంటాయి కాబట్టి 18వ సారి వేసుకున్నాక 18 మెట్లకి 18 పేర్లు ఉంటాయి. స్వామిలో కూడా 18 పేర్లు ఉంటాయి. ఇప్పుడు కన్నస్వామి, కత్తి స్వామి, గంట స్వామి, ఇట్లా గద స్వామి, గురుస్వామి, ఇట్లా పేర్లు ఉంటాయి కదా. మెట్లకు కూడా అలాగే పేర్లు ఉంటాయి. వేసుకున్న స్వామిలో కూడా 18 పేర్లు అయితే ఉంటాయి. ఆ పేర్లు అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నాకు కూడా కొన్ని తెలుసు, కొన్ని తెలియవు, చూసుకోండి. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే వేసుకున్న ఒక 10 రోజులు అయితే ఏం మైండ్లే ఉండదు. ఓన్లీ అయ్యప్పనే మనసులో మొత్తం. ఏదైతే మనకి 15 రోజులు 20 రోజులు దాటినా అనుకో పూజలో పడిపోతాం కదా, మనకి 10 రోజులు కూడా జరుగుతుంది. అల్పాహారం గురించి కూడా తెలుసుకుందాం. ఇది కన్యాస్వాములకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అయ్యప్ప స్వాములకి కన్యాస్వాములు పెడతారండి. అంటే ఈ కత్తి స్వామి, గద స్వాములు ఉంటారు కదా, వీళ్ళు వడ్డిస్తారండి. మనం మామూలు టైంలో ఎంత తింటామో దానికి డబల్ 2 వడ్డిస్తారు ఒక్కటే పూట. ఎందుకంటే మనం పొద్దున పూట ఏం తినాం, ఓన్లీ పొద్దున పూట చాయ్ తాగుతారు, ఒక అరటి పండు తీసుకుంటారు, మార్నింగ్ పూట తీసుకుంటారు. తర్వాత 12 తర్వాతనే మనము భిక్ష అనేది చేయాలి. అప్పుడు వడ్డిస్తారండి 1 గంటకి అట్లా. మనకి మనం ఎదురు చెప్పరాదు, వాళ్ళు ఎంత పెడితే అంతనే తినాలి. ఎదురు చెయ్యి అడ్డం కూడా పెట్టరాదు. స్వామి శరణం చెయ్యి అడ్డం పెట్టినప్పుడు చేందుకు అడ్డం పెడుతున్నావు స్వామి అని ఇట్లా గురువుని చూస్తారు. స్వాములు ఎంత పెడితే అంత తినాలి. కన్యాస్వామి నువ్వు తినాలి, గట్టిగా ఉండాలి, తిట్టంగా ఉండాలి అంటారు. కానీ ఆ చూస్తలకల్లా మన గుండె వలుగుతుంది స్వామి చరణం. అట్లా పెడతారు స్వామి చరణం. ఇంకా అయ్యప్పని తలుచుకోవాలి మనసులా కూర్చునే పని. స్వామి నేను మీరు వచ్చి ఆరగించాలని స్వామిని తలుచుకొని కూర్చొని తింటామండి. కడుపు నిండా తింటాం. వీడికి గొంతులోకి వచ్చే దగ్గర పోతామండి. ఇక్కడ మనం పండుకుంటే ఇట్లా గొంతులోకి వస్తుంది భిక్ష. అట్లా పెడతారు. తినేవారికి తినాలి అంటే మ్యాక్సిమం మన కడుపు టైట్ చేసుకున్నారు తినాలండి పెడతారు. ఈ 10 రోజులు మాత్రం అట్టే ఉంటుంది. ఏదైతే పూజలు స్టార్ట్ అవుతావో 10 రోజులు దాటినాక కొందరు తొందర దాటుతాయి, కొందరికి లేట్ అయి స్టార్ట్ అవుతాయి. ఈ 15 రోజుల్లో దాటి పూజలు స్టార్ట్ అయినాయంటేనా మనము ఇప్పుడు ఎవరైతే మన దగ్గర కొన్ని పూజలు ఉంటాయి, వేరే వాళ్ళకి పూజలు ఉంటాయి, వాళ్ళ పూజకు మనం వెళ్ళాలి, మన పూజకు వాళ్ళు వస్తారు. ఇలా జరుగుతుంటాయి అయ్యప్ప స్వాముల. అయితే కొన్ని డేట్లు కూడా ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. అప్పుడే మా తేట్ల ఈ పూజ ఉంది, మీ తేట్ల ఆ పూజ, అలా జరుగుతుంటాయి. సో ఆ పూజలు వెళ్ళి కూర్చుంటాం కదా మనము. కరెక్ట్ 12:30 1 గంటకి వెళ్ళి కూర్చుంటే 2, 3, 3:30కి పూజలు అయిపోతాయి మళ్ళీ. ఎందుకంటే 4 దాటితే మళ్ళీ భిక్ష చేయరాదు. ఇలాగైతే ఉంటుంది. అప్పుడు మనకి అన్న విలువ తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ 10 రోజుల్లో గురుస్వాములు మనకు 1 గంటకు కరెక్ట్ టైంకి ఫుడ్ పెడుతుంటారు కదా, అంటే భిక్ష పెడుతుంటారు కదా. కరెక్ట్ టైంకి భిక్ష పెడుతున్నప్పుడు మనకి దానికి అబ్బా ఇంత పెడతారా అప్పుడు ఆ టైంలో మనకి భిక్ష ఎప్పుడు పెడతారో మనం చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అందులో బయట స్వాములు పెడతారు కదా, మనకు కావాల్సినంతనే పెడతారు. వాళ్ళు ఎక్కువ కూడా పెట్టరు. మనకు ఎంత అడుగుతామో అంతనే పెడతారు. ఒక్కొక్కసారి పక్కన చెప్తుంటారు కన్నస్వామి ఎక్కువ వడ్డీయండి, కన్నస్వామికి ఎక్కువ వడ్డీయండి అని చెప్తుంటారు. ఇంకా అప్పుడు ఇంకా స్వాములని ఇంకా అప్పటికైనా మనకు సరిపోతుంటే తింటాం. ఎందుకంటే ముందుగా అలవాటు అయిపోతాయి. 10 రోజుల్లో మన కడుపు సైజు కూడా పెరిగి ఉంటుంది స్వామి చరణం. కాకపోతే అప్పుడు మనకి ఇంకా ఫుల్ ఆకలి అయినాక ఆకలి చచ్చిపోయినా కూడా అన్నం తింటుంటాం, భిక్ష చేస్తుంటాం స్వామి చరణం. అప్పుడు మనకి భిక్ష విలువ తెలుస్తుంది. అప్పుడు ఈ స్వాములు ఇలా పెడుతుంటారు, అప్పుడు మనం తినలేదే అన్నట్టు అప్పుడు మనకు తెలుస్తుంది. తర్వాత నైట్ అల్పాహారం కూడా అంతే. ఇప్పుడు 3 గంటలకు పూజ అయిపోతే 4 గంటలకు భిక్ష అయిపోయి కొద్దిసేపు సేవ తీరుతాం సన్నిధానంలో. కొద్దిసేపు పడుకునే పని మళ్ళీ యథావిధిగా 6 గంటలకు మళ్ళీ సన్నిధానంలో పూజ స్టార్ట్ అవుతుంది స్వామి చరణం. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకున్నాను సన్నిధానంలో మళ్ళీ పూజ స్టార్ట్ అయితే దాదాపు మన పూజ స్నానాలు గినాలు అనే తొలగల ఒక 2 అవర్స్ మళ్ళీ పూజ అయితే పట్టుకుంటుందండి. మనకి స్నానాలు చేసుకొని అంతే మన సన్నిధానంలో పూజ
తలకల్లా 2 గంటలు పట్టుకుంటుంది. 2 గంటలు పూజ అయిపోయినాక మళ్ళీ తర్వాత వేరే వాళ్ళ పూజ ఉంటే వాళ్ళకి వెళ్ళాలి. మన పూజ ఉన్నప్పుడు మన పూజలో కూర్చోవాలి. మళ్ళీ ఆ పూజలో కూర్చుంటే ఒక్కొక్కసారి 10 అవుతుంది, 11 అవుతుంది, 12, 11:30, 12 కూడా దాటనియారు. 12 గంటలకు మళ్ళీ భిక్ష చేయరాదు. అల్పాహారం అంటారు, నైట్ చేసేదాన్ని అల్పాహారం అంటారు. అల్పాహారం చేయరాదు. ఈ 11:30 లోపలనే పూజ ముగిస్తారు. తినడం లోపల 12 గంటల లోపల మొత్తం అయిపోవాలి. మళ్ళీ ఇంకా అదే యథావిధిగా దూరం ఉన్న పూజలు ఉంటే కన్నా 1 గంట అవుతుంది ఇంటికి మన సన్నిధానంకి వస్తాను కదా. సన్నిధానం వచ్చి పడుకుంటాల కల్లా 1:30, దాదాపు ఒక్కోసారి 1 అయితే 1:30, 2 గంటలకి వచ్చినప్పుడే పడుకుంటాం. ఎందుకంటే భిక్ష చేసి వచ్చింటాం కదా. ఫోన్లు కూడా ఎక్కువ చూడరు. ఈ మధ్యలో ఫోన్లు చూడడం ఎక్కువ అయిపోతుంది సన్నిధానం. యథావిధిగా మళ్ళీ పొద్దున్నే 4 గంటలకల్లా లేపుతారు స్వాములు. 4:30 కల్లా లేపుతారు. 4:30 కల్లా లేచి ముందర బాత్రూమ్ నిలబడాల. ఎందుకంటే స్వాములో ఉంటాం కదా, ఇంకొకరింట్లో ఒకరు నిలబడాలి. ఇంకా యథావిధిగా స్నానం గిన్నె చేసుకొస్తారు కదా 4:30, 5 అవుతుంది. అప్పుడు పూజలో మళ్ళీ చల్లల్లి స్నానం చేసుకొని వస్తారు. ఈ కార్తీక మాసంలో నవంబర్ డిసెంబర్ నెలలో ఫుల్ చలి. ఆ చలిలో చలిలు చేసుకొని వస్తుంటే నోట్ల స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప పూజలు వచ్చి కూర్చుంటారు కల్లా. ఇంకా పూజ అయిపోయినప్పుడు కొంచెం చలి తగ్గుతుందిలే అండి. అక్కడ నుంచి మళ్ళీ మేము ఉండేది అల్వాల్లో బొల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని యథావిధిగా మళ్ళీ ఎవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఇంకొకటి నియమాలు ఏంటంటే కన్యస్వాములకి ఈ పల్లె ఎవరినైనా ఒక మాట అయితే తిట్టరాదు, ఎవరిని పల్లెత్తి ఒక మాట అనరాదు. అన్నతప్పుడు చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే కన్యస్వామి అంటే అయ్యప్ప స్వామితో పోలుస్తారు కాబట్టి అలా నిష్టగా ఉండాలని గురుస్వాములు అయితే చెప్తారు మనకి. అదే పద్ధతిగా మనం పాటించాలి. వాళ్ళు ఏం చెప్పినా మనం ఎదురు చెప్పరాదు. ఏవైతే పూజలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న సామాన్లు కడిగేటి ఉంటాయి, దీపార పెట్టే కుండీలైనా కానీ చిన్న కుండీలు ఉంటాయి. ఏది చెప్పినా చేయాలి స్వాములు. ఎవరేమన్నా కానీ సైలెంట్గా ఉండాలి. ఇవైతే చెప్తూనే ఉంటారు స్వాములు. ఏమన్నా ఇక్కడ ఇప్పుడు పడి పూజ జరుగుతుంది అనుకో, పూజ మీద ఏమన్నా ఇట్లా ఉంది స్వామి, అది అట్లా ఉంది స్వామి, ఇది చెప్పరాదు. ఏమన్నా చెప్పుకోవాలంటే డైరెక్ట్ మనం గురుస్వాములకు చెప్పరాదు. ఈ కత్తి స్వామి, గంట స్వామి, గద స్వాములు ఉన్నారు కదా, ఆ స్వాములకు చెప్తే ఆ స్వాములకి గురుస్వాములకు అయితే వివరిస్తారు. ఇవి మనం డైరెక్ట్ ఏమైనా మాట్లాడాలన్నా కూడా గురుస్వామి దగ్గర డైరెక్ట్ వెళ్ళైతే మాట్లాడరాదు. ఇలాంటివి నాకు జరిగినాయి కాబట్టి నేను మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటున్నాను స్వామి. కన్యస్వాములు చాలా జాగ్రత్త ఉండాలి, నియమంగా ఉండాలి. ఎక్కువ ఇంటికాడ చాలామంది అనుకుంటారు ఇంటి దగ్గర పడుకోవచ్చు వెళ్ళి అని అనుకుంటారు, కానీ ఇంటి దగ్గర కూడా పడుకోరాదంట స్వామి. మా దాంట్లో 2-3 ఒకసారి ఇంట్లో పడుకుంటే గురుస్వాములు తిట్టినారు, ఇట్లా అడిగి కూడా వెళ్ళరాదు, మీరు డైరెక్ట్ గురుస్వాములు కూడా అడగరాదు అని అయితే చెప్పినారు. సో ఇలాంటివి అయితే జరుగుతుంటాయి స్వాములు. ఇంటి దగ్గర అయితే కూడా పడుకోరాదు. భిక్ష అంటే ఇప్పుడు మనం ఒక టైంలో డ్యూటీకి వెళ్తుంటాం కదా, ఇంట్లో మాతస్వామి తల స్నానం చేసి ఇంకా మనకు చేసే వంటలో ఏమేమి వేయరాదో గురుస్వామిని అడిగి మాతస్వామికి చెప్పాలి. స్వామి ఇవి వేయరాదు, దీంట్లో ఇవి వేయరాదు అనేది స్వామికి అయితే చెప్పాలి. సో ఇలాంటివి అయితే జరుగుతుంటాయి స్వామి. ఏమన్నా కానీ మనం గురుస్వామిని అడగాలి. స్వామి ఇలా ఇంటి దగ్గర పడుకునే చిన్న ఏమైనా పెద్ద ప్రాబ్లాలు ఉంటే చెప్పుకోవచ్చు స్వామి. ఇక మనం ఇలాంటి చిన్న ప్రాబ్లాలు ఉన్నా కూడా ఇంకా చిన్న స్వాములకు మనకి కత్తి స్వాముల గద్ద స్వాములకు చెప్పుకుంటే గురుస్వామికి అయితే వెళ్ళి చెప్పుకుంటారు. ఇదంటే అయ్యప్ప స్వామిలో ఉన్న దీక్షలు అయితే నేను వేసుకుని ఇప్పటికీ 41 రోజు అయితే దీక్ష కంప్లీట్ అయిపోయింది మాది. సో నేను వేసుకున్నప్పుడు ఒక 3 రోజుల తర్వాత ఒక స్వామి అయితే వేసుకున్నాడు. ఆ స్వామి కోసం మేమైతే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ స్వామి అయిపోయినాక అందరం కలిసి మేము వెళ్ళాలి. మేము టూర్లు అయితే వెళ్తున్నాం స్వామి. శబరిమలకి వెళ్తేప్పుడు చాలామంది అయితే టూర్లకి అయితే వెళ్తారు, అదేవిధంగా మేము కూడా వెళ్తున్నాము. సో మేము ఫస్ట్ శ్రీశైలం అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ మేము బుక్ చేసుకున్న బస్సు ఒకటి వచ్చి శ్రీశైలంలో అయితే కట్ కాదు, అది మేము స్లీపర్ ఏసీ బస్ అయితే బుక్ చేసినారు మా స్వాములు. సో అది స్క్రీన్ మీ పక్కన చూపిస్తాను, ఈ బస్ అయితే బుక్ చేశారు. ఇది అక్కడైతే కట్ కాదు. తర్వాత మేము అందుకే డైరెక్ట్ యాగంటి, కాణిపాకం, ఇంకా లిస్ట్ అయితే మీకు ఇంకా మా స్వామి అయితే వాట్సాప్లో పెట్టలేదు. సో నీకు ఇరుముళ్ళు మాది డిసెంబర్ 16వ తారీఖు ఇరుముళ్ళు అయితే ఉన్నవి. అప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనకి టూర్లు అయితే ఇస్తాను, అలాగే చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే ఇస్తాను. స్వామి శరణమయ్యప్ప.